ఏమంటారు స్పీడ్ తక్కువ కాదు, అన్ఎక్స్పెక్టెడ్గా మీకు ఇంకో వెహికల్ ముంగట ఉందనుకో ఆ వెహికల్కి పోయి గుద్దే అవకాశాలు అనేవి ఉంటాయి. నేను 1000 కిలోమీటర్లు తిరిగిన తర్వాత చెప్తాను. ఇది ఏదైనా నేను ప్రాక్టికల్గా చూసిన తర్వాతనే, ఏదైనా నేను దీని నుంచి నేర్చుకున్న తర్వాతనే ఆ విషయాన్ని నేను మీ ముందుకు తీసుకొస్తున్నా ఫ్రెండ్స్. ఇంకా మీకు 10-15 రోజులు అయితే టైం పడుతుంది ఈ బండి మొత్తం టోటల్గా ఫ్రీ కానీకే. స్పోర్ట్ బండి లెక్కనో దీన్ని ట్రీట్ చేయొద్దు. ఇంకోటి ఏంటంటే ఈ బండితోటి ఓవర్టేక్లు అస్సలు చేయొద్దు. ఈ బండితోటి ఒక 50 రేంజ్ డిస్టెన్స్ దాటి పోవద్దు. ఒకవేళ అట్లా పోయారంటే మీరు ఛార్జింగ్ కష్టాలు అనేవి ఎదురవుతాయి. ఇంకోటి ఈ బండిని మీరు ఓవర్టేక్ చేసారనుకో అన్ఎక్స్పెక్టెడ్గా మీరు స్పోర్ట్ మోడ్లోకి పోయి స్పీడ్ పెంచి ముంగట ఓవర్టేక్ చేసిన తర్వాత ఇంకో ముంగట వేరే బండి ఉంటే యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. పోతే ఈ బండి కంట్రోల్ కాదు, ఈ వైబ్రేషన్ అవుడు, ఈ బండి ఏమంటారు షేక్ అవుడు, ఇట్లాంటివన్నీ జరుగుతాయి అన్నట్టుగా. జరిగినప్పుడు ఏంటంటే అట్టిగానే కన్ఫ్యూజ్ అయ్యేటోళ్ళు, అట్టిగానే భయపడేటోళ్ళు యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నది. మళ్ళీ ఇది ఏంటంటే ఇది స్కూటర్ కాబట్టి స్కిడ్ అయ్యే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, స్కిడ్ అయ్యే ఛాన్సెస్లు చాలా ఎక్కువ ఉంటాయి. ఈ బండితో మాత్రం మీరు ఇట్లా ఉండాలి. నేను చెప్పేది అయితే ఇది ఏకదమ్నా కొనుక్కొని నాకు ఆల్రెడీ నడపచ్చి నాకు అర్థమైంది అనుకుంటే నష్టం జరిగిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయలేం. అందుకని హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కిర్రాక్ కాకా. మన ఓలా S1X 1000 కిలోమీటర్ తిరిగింది ఫ్రెండ్స్. 1000 కిలోమీటర్లు గట్టిగా తిరిగేసినాం. ఇప్పుడు ఏంటంటే 1000 కిలోమీటర్లు తిరిగినప్పుడు నా డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఈ బండి గురించి కొన్ని విషయాలు అనేది మనం అబ్జర్వ్ చేసినాం ఫ్రెండ్స్. ఆ విషయాలు ఇప్పుడు నేను చెప్పబోతున్నా. వీడియో ఎండింగ్ వరకు చూడండి, మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే తప్పకుండా లైక్ చేసి కొత్త వస్తున్న సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేద్దాం. నేను ఇటు వచ్చేటప్పుడు ఫ్రెండ్స్, అంటే కరీంనగర్ నుంచి హైదరాబాద్కి వచ్చేటప్పుడు ఏం జరిగిందంటే నేను మూడు మోడ్ల టెస్ట్ చేసినా కదా ఫ్రెండ్స్. స్పీడ్ టెస్ట్ చేసినా, మైలేజ్ టెస్ట్ చేసినా కదా. ఏమంటారు అంటే ఎగ్జాంపుల్ మనం ఈకో మోడ్ ఉంది, ఈకో మోడ్లో డ్రైవ్ చేస్తున్నాం. ఈకో మోడ్లో డ్రైవ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే స్పోర్ట్ మోడ్లోకి షిఫ్ట్ అవుతాం. స్పోర్ట్ మోడ్లోకి షిఫ్ట్ అయిన తర్వాత ఒక స్పీడ్లో పోతాం, ఒక 50-60 స్పీడ్ పోతాం. మనం వెంటనే మళ్ళీ స్లో కావాలని చెప్పి, అంటే బండి పికప్ డౌన్ కావాలని చెప్పేసి ఈకో మోడ్లోకి వస్తాం. ఈకో మోడ్లోకి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఇది వెంటనే షిఫ్ట్ కావట్లేదు ఫ్రెండ్స్, వెంటనే షిఫ్ట్ కావట్లే. మనం ఏదైతే స్పీడ్లో పోతున్నామో, ఎగ్జాంపుల్ 50 పోతుంటే 60 పోతుంటే అదే స్పీడ్లో ఉంటుంది. మళ్ళీ కొంచెం మనం ఎక్సిలేటర్ డౌన్ చేస్తే అప్పుడు స్పీడ్ తక్కువ అయిన తర్వాత మళ్ళీ ఈకో మోడ్లోకి వస్తుంది. ఇదైతే నేను అబ్జర్వ్ చేసిన ఫ్రెండ్స్. ఎప్పుడైనా కానీ మీరు దీన్ని నమ్ముకొని ఓవర్టేకులు చేయడం, లారీలు పెద్ద పెద్ద బస్సులు ఉంటాయి కదా, అట్లాంటి ఓవర్టేకులు చేసే ప్రోగ్రాంలు పెట్టుకోకూడదు. మొత్తం ఏమంటారు స్పీడ్ తక్కువ కాదు, అన్ఎక్స్పెక్టెడ్గా మీకు ఇంకో వెహికల్ ముంగట ఉందనుకో ఆ వెహికల్కి పోయి గుద్దే అవకాశాలు అనేవి ఉంటాయి. ఇదైతే అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. ఈ ఓలా బండితోటి స్పోర్ట్ మోడ్లో నడుపుడు, ఎక్కువ స్పీడ్లో నడుపుడు చాలా ప్రమాదకరం. ఓకేనా ఫ్రెండ్స్, ఇదైతే నేను నా నెల రోజుల ఎక్స్పీరియన్స్లా నేను 1000 కిలోమీటర్లు తిరిగిన తర్వాత చెప్తాను. ఇది ఏదైనా నేను ప్రాక్టికల్గా చూసిన తర్వాతనే, ఏదైనా నేను దీని నుంచి నేర్చుకున్న తర్వాతనే ఆ విషయాన్ని నేను మీ ముందుకు తీసుకొస్తున్నా ఫ్రెండ్స్. ఇంకో విషయం ఏంటంటే ఈ బండి చాలామంది మనకు కామెంట్ చేస్తారు, తీసుకోవాలన్నా వద్దా, ఈ ఓలా బండి గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ చెప్పమని చెప్పి చాలామంది మనకు కామెంట్లలో అడుగుతారు. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, ఈ ఓలా బండి మీకు లోకల్ పర్పసే యూజ్ అవుతుంది. అర్థమైందా? మీకు లోకల్ పర్పసే యూజ్ అవుతుంది. ఒక 50 కిలోమీటర్లు సరౌండింగ్లో మీరు పోయి రాగలుగుతారు. ఇక మీ పొలం కాడికి లేదా చిన్న చిన్న పనులకు, లేకపోతే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీ ఊరికి సిటీ దగ్గర ఒక 20-30 కిలోమీటర్ దూరం ఉందనుకోరి, పోయి రావచ్చు, మంచిగా పనులు చేసుకొని రావచ్చు, అప్ అండ్ డౌన్ కూడా చేసుకోవచ్చు. దీంతో నడుస్తుంది. ఒక 50 కిలోమీటర్ల డిస్టెన్స్లో మీరు పోయి రావచ్చు. అంటే ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నా అంటే, ఎగ్జాంపుల్ మీరు కంపెనీడు 190 చెప్పిండు, కానీ ఎగ్జాంపుల్ మీరు ఇది ఒక 120-100 వేసుకోరు. అర్థమైందా ఫ్రెండ్స్? మీరు నార్మల్ మోడు, ఈకో మోడు, స్పోర్ట్ మోడ్, ఈ 3 మోడ్లు కలిపి నడిపినంటే ఆ రేంజ్ అనేది అంత వస్తలే. 100-120 అంతే అనుకోరు.
ఇదైతే బాగా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. తీసుకోవాలనుకుంటే మాత్రం లాంగ్లో పోతే మాత్రం ఇబ్బంది పడతారు ఫ్రెండ్స్. ఆల్రెడీ నేను లాంగ్లో పోయి ఇటువంటిది మీకు కళ్ళకు గట్టినట్టు చూపించాలని చెప్పేసి లాంగ్లో పోయి నేను ఈ ఛార్జింగ్ స్టేషన్ లేక ఎట్లా ఇబ్బంది పడ్డా, ఛార్జింగ్ స్టేషన్ లేక ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన అనేది మీకు డైరెక్ట్ వీడియోలో చూపించిన. కన్మా టు హైదరాబాద్ వచ్చేటప్పుడు ఇవన్నీ నేను ఫేస్ చేసిన. అర్థమైందా ఫ్రెండ్స్? ఇవన్నీ నేను ఫేస్ చేసిన కాబట్టి చెప్తున్నా. ఈ బండిని పట్టుకొని ఓవర్టేక్ చేయకండి. వేరే బండ్లకు పెద్ద పెద్ద బండ్లు ఉంటాయి కదా, ఎగ్జాంపుల్ లారీలు, బస్సులు, ఇటువంటి పెద్ద పెద్ద బండ్లను అస్సలు ఓవర్టేక్ చేయొద్దు. ఓవర్టేక్ చేసిందంటే మీరు ఏమంటారు, ఈకో మోడ్ నుంచి అంటే స్పోర్ట్ మోడ్ నుంచి అయినా లేకపోతే నార్మల్ మోడ్ నుంచి అయినా డైరెక్ట్ మీరు స్లో డౌన్ కావాలని చెప్పేసి ఈకో మోడ్లోకి రావాలని చెప్పేసి, స్పోర్ట్ మోడ్లు ఉంటే నార్మల్ మోడ్లోకి రావాలని చెప్పేసి డౌన్ చేస్తారు. అది క్రాస్ చేయగానే ఓవర్టేక్ చేయగానే ఎదురుగా ఇంకోటి ఉందనుకో, స్పీడ్ కంట్రోల్ కావాలనుకో గుద్దే అవకాశాలు మాత్రం ఉంటుంది ఫ్రెండ్స్. ఇదైతే బాగా అబ్జర్వ్ చేయండి, ఓకేనా? ఇక దీని బిల్ క్వాలిటీకి వస్తే ఫ్రెండ్స్, నేను నెల రోజులు కూడా కాలే ఈ మన ఇక్కడ ముంగటైతే ఈ పర్రెలు అయితే చూడండి, అది పర్రెలు పెట్టింది. ఒకసారి చూపిస్తా చూడండి. ఇక్కడ పర్రెలు పెట్టింది కనిపిస్తుందా ఫ్రెండ్స్? ఇదంతా ఎంత ఈ రేంజ్లో పర్రెలు పెట్టింది. మొత్తం పర్రెలు పెట్టింది. ఇట్లయితే గిదైతే ఈ పర్రెలు పెట్టుడు అయితే ఇంట్లో ఉన్నది ఫ్రెండ్స్. ఈ పర్రెలు ఇది మళ్ళీ ఇక్కడ కింద ఈ లోపలనే ఉంటుంది ఫ్రెండ్స్, బ్యాటరీ కాళ్ళకానే ఉంటుంది. చూడండి, ఈ పర్రెలు అయితే దీనిలో కొంచెం మనల్ని డిస్టర్బ్ చేస్తాయి. చిన్నవే ఉంటాయి ఫ్రెండ్స్, చిన్నవే ప్రాబ్లమ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. మీకు దీన్ని మేము లైట్ తీసుకుంటాం అనుకుంటే ఏం లేదు. బండి పర్ఫార్మెన్స్ పరంగా అయితే ఏం లేదు ఫ్రెండ్స్. నేను తీసుకున్న ఫస్ట్ వర్షంలో అయితే ట్రబుల్ ఇచ్చింది. తర్వాత నేను షోరూమ్కి పోతే గిట్లా సో అని చెప్పారు. అప్పటి నుంచి అయితే మళ్ళీ బండి ఆగడం అట్లాంటివి ఏం చేయలేదు. నడపడానికి మాత్రం బాగానే ఉంది ఫ్రెండ్స్. నేను నెల రోజుల తర్వాత నడిపిన కదా, నెల రోజుల తర్వాత చూస్తున్నా. నడపడానికి మాత్రం బండి పర్ఫార్మెన్స్ స్మూత్ మంచిగా ఉంది. ఓకే, ఇక ముంగట చూడాలి ఫ్రెండ్స్. ఇది నేను నెల రోజులు వాడిన తర్వాత నా డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ నేను మీకు చెప్తున్నాను. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, ఈ బండి కొత్తగా కొన్న వాళ్ళు, ఎగ్జాంపుల్ మన పెట్రోల్ బండి స్ప్లెండర్, యాక్టివా, గ్లామరు, షైను ఇట్లాంటి బండ్లు వాడతారు కదా, ఆ బండ్లు నడిపిన వాళ్ళు ఈ బండిని కొంచెం అలవాటు కానికే మినిమం తక్కువ 10-15 రోజులు పడుతుంది ఫ్రెండ్స్ ఈ బండి అలవాటు కానికే. ఎందుకంటే పూర్తిగా అలవాటు కానికే నేను అనేది ఏంటంటే, పూర్తిగా మీకు బండి కనెక్ట్, ఇక మీరు బండికి మీరు కనెక్ట్ కావడానికి 10-15 రోజులు టైం పడుతుంది. ఎందుకంటే బండి ఎలక్ట్రిక్ బండి పికప్ వేరే ఉంటుంది, మన పెట్రోల్ బండి పికప్ వేరే ఉంటుంది. పెట్రోల్ బండి పికప్తో చూసుకుంటే ఎలక్ట్రిక్ బండి చాలా స్మూత్ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇది చాలా స్మూత్ ఉంటుంది. మీరు కొత్తగా నడిపేటప్పుడు మాత్రం కొంచెం స్లోగా నడపండి. పూర్తిగా అలవాటు అయ్యేదాకా దీన్ని ఏమంటారు, స్పోర్ట్ మోడు దాకా ఊగుర్రి. అర్థమైందా ఫ్రెండ్స్? ఈ బండి మీకు క్రాస్ చేస్తుందా, కాలు కింద పెట్టుకోకుండా నడపొస్తుందా, ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాతనే, అంటే మీకు 10-15 రోజులు అయితే టైం పడుతుంది ఈ బండి మొత్తం టోటల్గా ఫ్రీ కానీకే. అర్థమైందా ఫ్రెండ్స్? ఇంకోటి ఏంటంటే, కొత్త నడిపేటోళ్ళు మాత్రం దీని మీద అస్సలు ప్రయోగాలు చేయకూర్రి. ఇక వాళ్ళకైతే ఇంకెక్కువ టైం పడుతుంది. ఎందుకంటే అసలు బండి టచ్ లేని వాళ్ళు, ఈ యాక్టివా బండ్లు నడిపేటోళ్ళు, ఆ బండ్లు నడిపేటోళ్ళు ఈ బండి తీసుకుంటే కొంచెం టైం అనేది పడుతుంది కొత్తగా బండి నడిపేటోళ్ళకు. ఒకసారి కడి. ఓకే ఫ్రెండ్స్, మనం వచ్చేసి ఇదంతా ఏరియా అంతా పిఎస్ ఏరియా. ఇక్కడ మొత్తం ట్రైనింగ్లు అవి ఇవి నడుస్తూ ఉంటాయి. ఒక కానిస్టేబుల్ వచ్చి అడిగితే చెప్పినాం, ఇది మనం ఓలా బండి గురించి రివ్యూ చేస్తున్నాం అని చెప్పినాం. ఓకే అని చెప్పి ఎంకరేజ్ చేసి వెళ్ళిపోతాడు. ఓకే ఫ్రెండ్స్, మ్యాటర్ అయితే బండి కొత్తగా కొనుక్కుంటోళ్ళు అయితే ఈ బండి నడపడానికి అలవాటు కానికి కొంచెం టైం పడుతుంది.
ఆల్రెడీ పెట్రోల్ బండి నడిపిన వాళ్ళకు ఒక 10-15 రోజులలో ఇది అర్థమైపోతుంది. ఆ కొత్త కొనుక్కుంటోళ్ళకి మాత్రం కొంచెం ఎక్కువ టైం పడుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ బండి టచ్ ఉంటే ఓకే, టచ్ లేనప్పుడు ఇది ఎలక్ట్రిక్ బండి కొంచెం పెట్రోల్ బండి కంటే ఇది ఎక్కువ స్మూత్ ఉంటుంది. ఈ స్మూత్ ఉండడంతో ఏంటంటే ఆల్రెడీ నేనే ఉన్నా అనుకో ఫ్రెండ్స్, నేనే ఆల్రెడీ మస్తు బండ్లు నడిపిన, నాది ఎఫ్జెడ్ బండి ఉండే ఇంతకుముందు. అట్లాంటి బండ్లు నడిపి ఈ బండి నాకు అలవాటు కానికే తక్కువ 15 రోజులు దాకా పట్టింది ఫ్రెండ్స్. 15 రోజులు అంటే మొత్తం టోటల్ హ్యాండ్ ఫ్రీ కానికే 10-15 రోజులు టైం పట్టింది. అప్పుడు నాకు దీని గురించి పూర్తిగా అర్థమైంది. ఈ ఈకో మోడు, స్పోర్ట్ మోడు, దేనిలో ఎంత స్పీడు, ఈ బండి పర్ఫార్మెన్సు, ఈ బండి గురించి మొత్తం పూర్తిగా నాకు అండర్స్టాండ్ అయిపోయింది. ఇప్పుడు ఆల్రౌండ్ పర్ఫెక్ట్ మంచిగా ఉన్నది. ఓకేనా ఫ్రెండ్స్, నేనేందంటే ఈ బండి మీద ఎక్కువ శాతం ఏమంటారు, బండి రాగానే మన ఎఫ్జెడ్ లెక్కనో లేకపోతే మన స్పోర్ట్ బండి లెక్కనో దీన్ని ట్రీట్ చేయొద్దు. ఇంకోటి ఏంటంటే ఈ బండితోటి ఓవర్టేక్లు అస్సలు చేయొద్దు. ఈ బండితోటి ఒక 50 రేంజ్ డిస్టెన్స్ దాటి పోవద్దు. ఒకవేళ అట్లా పోయారంటే మీరు ఛార్జింగ్ కష్టాలు అనేవి ఎదురవుతాయి. ఇంకోటి ఈ బండిని మీరు ఓవర్టేక్ చేసారనుకో, అన్ఎక్స్పెక్టెడ్గా మీరు స్పోర్ట్ మోడ్లోకి పోయి స్పీడ్ పెంచి ముంగట ఓవర్టేక్ చేసిన తర్వాత ఇంకో ముంగట వేరే బండి ఉంటే యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అడ్వాంటేజ్ అయితే ఇట్లున్నాయి ఫ్రెండ్స్ దీంట్లో. ఈ బండి మీరు తీసుకుంటే నడిపే అంటే కొన్ని రోజులు మాత్రం ఈకో మోడ్లో నడపండి. తర్వాత కొన్ని రోజులకు స్పోర్ట్ మోడ్ చూడండి. తర్వాత నార్మల్ మోడ్, స్పోర్ట్ మోడ్ కాదు, ఈకో మోడ్ తర్వాత నార్మల్ మోడ్ చూడండి. తర్వాత స్పోర్ట్ మోడ్ చూడండి. స్పోర్ట్ మోడ్ అసలు ఎప్పుడు వాడకండి, ఎందుకంటే అది కొంచెం స్పీడ్ ఎక్కువ. బండి పర్ఫెక్ట్గా మన పెట్రోల్ బండి అయినా ఏ బండి అయినా పర్ఫెక్ట్గా నడపచ్చిన వాళ్ళు అయితే స్పోర్ట్ మోడ్ చూడండి, నో ప్రాబ్లం. కాకపోతే ఈ బండి కంట్రోల్ కాదు, ఈ వైబ్రేషన్ అవుడు, ఈ బండి ఏమంటారు షేక్ అవుడు, ఇట్లాంటివన్నీ జరుగుతాయి అన్నట్టుగా. జరిగినప్పుడు ఏంటంటే అట్టిగానే కన్ఫ్యూజ్ అయ్యేటోళ్ళు, అట్టిగానే భయపడేటోళ్ళు యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నది. మళ్ళీ ఇదేంటంటే ఇది స్కూటర్ కాబట్టి స్కిడ్ అయ్యే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, స్కిడ్ అయ్యే ఛాన్సెస్లు చాలా ఎక్కువ ఉంటాయి. ఈ బండితోటి మీరు ఏమున్నా మీ వర్క్ పర్పస్ మాత్రమే యూజ్ చేసుకోవాలి. మీ వర్క్ పర్పస్ మాత్రమే ఈ బండిని వాడుకుంటే మీకు వర్క్ అయిపోతుంది, మీకు బండితోటి కూడా ప్లస్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఈ బండి గురించి చెప్పేది ఎక్కడ తెలుసా ఫ్రెండ్స్, ఎగ్జాక్ట్గా ఇదంతా పోలీసులు ఉండే ఏరియా అన్నట్టు. ఇది వాళ్ళు ఉండే ఏరియాలో నేను ఈ బండి గురించి వచ్చి చెప్తున్నా. ముంగట ఒకసారి జీపు అంటే ఇక వాళ్ళది అది పోతుంది, ఒకసారి వాళ్ళు వచ్చి నాతో మాట్లాడతారు, కానీ సపోర్ట్ చేస్తారు, మంచిగా సపోర్ట్ చేస్తారు. మనం ఏం చేస్తున్నామో వాళ్ళకు చెప్తున్నాం కాబట్టి ఫుల్ సపోర్ట్ చేస్తారు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ బండితో మాత్రం మీరు ఇట్లా ఉండాలి. నేను చెప్పేది అయితే ఇది, ఏకదమ్నా కొనుక్కొని నాకు ఆల్రెడీ నడపచ్చి నాకు అర్థమైంది అనుకుంటే నష్టం జరిగిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయలేం. అందుకని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్. నా నెల రోజుల ఎక్స్పీరియన్స్ ఇది, 1000 కిలోమీటర్లు నడిపిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ ఇది, డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఇది. ఈ బండితో నాకున్న అనుభవాలు ఇవి. ఇక ఇంట్లో బొక్కలు గిక్కాలంటే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో నేను ఎందుకు చేసిన అంటే ప్రతి ఒక్కరు బండి కొనుక్కోవాలనే కామెంట్లు మనకు ఎక్కువ వస్తున్నాయి. ఇంకోటి ఏంటంటే ఇక బండి పర్ఫార్మెన్స్ అయితే మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్, స్మూత్గా ఉంటుంది, బండి పర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది, కొనుక్కోవచ్చు, నో ప్రాబ్లం. చిన్న ఉంటాయి, దానికి నాకు నో ప్రాబ్లం అనుకుంటే కొనుక్కోవచ్చు, అదేం లేదు. ఇవి చూపించిన కదా ఆ పర్రెలు వీటితో నాకు నో డిస్టర్బెన్స్ అనుకుంటే కొనుక్కోవచ్చు. నేను నెక్స్ట్ రాబోయే వీడియోలలో దీన్ని ఇప్పుడు ఏమంటారు, ఒకరోజు కొన్ని ఇప్పుడు వర్కుల పరంగా యూజ్ చేస్తా అంటే మార్నింగ్ పోయి ఈవినింగ్ వచ్చేటట్టు చూస్తా. అంతా తిరిగిన తర్వాత ఈ బండి ఎట్లా ఉన్నది అనేది వాటి గురించి కూడా నెక్స్ట్ వీడియోలు పెడతా. అంటే అవి కూడా టెస్ట్లే. మీరు నెక్స్ట్ వచ్చే వీడియోలలో ఇంకంత ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇవ్వబోతున్నా ఫ్రెండ్స్. కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంకో విషయం చెప్పాలి ఫ్రెండ్స్, ఈ విషయం నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా, అది దానికైతే మీ సపోర్ట్ అనేది కావాలి ఫ్రెండ్స్. ఏంటంటే నేను ప్రతి బండి కొనుక్కొనే రివ్యూ చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ప్రతి బండి కొనుక్కొని ఒక 2-3 నెలలు ఉంచుకొని నేను రివ్యూ చేసి అన్ని రకాల టెస్టులు చేసి ఈ బండి గివ్ అవే ఇద్దాం అనుకుంటున్నా ఫ్రెండ్స్. దానికైతే మీ సపోర్ట్ కావాలి. ఏం లేదు ఫ్రెండ్స్, ఈ వీడియోకు లైక్ చేయండి, కామెంట్ చేయండి,
మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇది మూడే చేయాలి. నేను బండి తీసుకున్న ఒక 2-3 మంత్స్ తర్వాత నేను ఏమంటారు బండి గివ్ అవే ఇద్దామని నా ప్లాన్ ఉంది ఫ్రెండ్స్. అంటే నేను ఇట్లా ఆలోచిస్తున్నా. ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్రమోషన్ చేసినాం అనుకో ఫ్రెండ్స్, ఆ కంపెనీ వాడు మనకు ఎంతో కొంత మనీ ఇస్తాడు కాబట్టి వాడు ఎంతో కొంత వానికి అనుకూలంగా చెప్పే అవకాశాలు ఉంటాయి అన్నట్టుగా. ఇప్పుడు ఎగ్జాంపుల్ టెక్ యూట్యూబర్స్ ఉంటారు, మొబైల్ గురించి చెప్పేటోళ్ళు. వాడు కొనుక్కొని అన్బాక్సింగ్ చేసేటోడు, వాడు ఉన్న దాంట్లో ఏమేమి బొక్కలు ఉన్నట్టు చెప్తాడు. అదే మనకు పంపించిరు అని చెప్తారు చూసినావా, వాళ్ళకి తేరగా వస్తాయి. మళ్ళీ వాళ్ళు కంపెనీ వాళ్ళు పైసలు ఇస్తారు. పైసలు ఇచ్చినప్పుడు నువ్వు గివ్వే చెప్పాలన్నప్పుడు ఆడు కూడా గవ్వే చెప్పాలి. అది మనకు ఇష్టం లేదు. నేనైతే చేద్దాం అనుకుంటున్నా. మీ సపోర్ట్ ఉండి ఈ వీడియోలు మంచిగా బాగా రీచ్ వస్తే నేను ఇది చేస్తా ఫ్రెండ్స్. ఏమంటారు, బండి ఇప్పుడైతే 1 మంత్ అయిపోయింది. ఇంకో 2 మంత్స్లో ఈ బండి మంచిగా నేను ఇప్పుడు చెప్తున్నా కదా ఫ్రెండ్స్, ఈ బండి గురించి అన్ని టెస్టులు చేస్తాను ఈ 2 మంత్స్ లోపల. ఈ వీడియో ఇప్పటి నుంచి ఈ వీడియో ఉంది కదా ఫ్రెండ్స్, లైక్ చేయండి. ఇప్పుడు ఈ వీడియో నుంచి లైక్ చేసి చూసుడు, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుడు చేయండి. చేసిన తర్వాత మధ్యలో ఒక వీడియో వస్తుంది. ఆ వీడియోలో నేను చెప్తాను ఏమంటారు, నాకు కరెక్ట్ అర్థమవుతలేదు ఏమంటారు ఫ్రెండ్స్. ఇది ఎడిటింగ్ చేసినట్టే ఉంది కదా. మీరు చేయాల్సిందంతా ఇప్పటి నుంచి నా వీడియోలు చూడాలి. చూస్తే నేను నా దగ్గరికి వచ్చినప్పుడు కూడా నేను దీని గురించి ఏదైనా అడుగుతా కదా, మీరు చూస్తారా చూడలే అనేది కూడా నాకు కూడా తెలియాలి కదా. అట్లా కూడా నేను అంటే ఇప్పుడు మన దగ్గర నుంచి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న వాళ్ళకు బండి ఇస్తే యూజ్ఫుల్. మామూలుగా ఏమంటారు మరీ ఇట్లా తేరాగా ఇచ్చేసుడు అనేది కూడా కరెక్ట్ కాదు. ఓకేనా ఫ్రెండ్స్, మన దగ్గరికి వచ్చినప్పుడు మన గివ్ అవే గెలుచుకున్న వ్యక్తిని కూడా కొన్ని క్వశ్చన్లు అడిగితే వాళ్ళు ఆన్సర్ చెప్పేటట్టు ఉండాలి. అంటే మన దగ్గర నుంచి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ తీసుకున్న వాళ్ళే బండి తీసుకుంటే బాగుంటుందని నా ఫీలింగ్. ఓకేనా ఫ్రెండ్స్, తప్పకుండా ఇప్పటి నుంచి వీడియోలు ఫాలో కాండి. తప్పకుండా కొత్త వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేసే వీడియో క్లోజ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇక ముచ్చట్లు చెప్పుకుంటూ పోతే మస్తు ముచ్చట్లు వెళ్తాయి. దీని గురించి ఇక దీంట్లో టెక్నికల్గా నేను చెప్పాలనుకునేది ఈ వీడియోలో కాదు, కానీ నెక్స్ట్ వీడియోలలో చెప్తా. ఇక దీని గురించి చెప్తా ఫ్రెండ్స్. దీని బ్యాటరీ కెపాసిటీ ఎంత, దీని కథలు ఏంది, కరెంట్ ఎంత కాలుతుంది, ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ నెక్స్ట్ వీడియోలో చెప్తా ఫ్రెండ్స్. తప్పకుండా కొత్త వచ్చిన లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. 2 నెలల తర్వాత గివ్ అవే పెడతా బండి. ఎవరు గెలుచుకుంటారో చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మరి కలిసి అప్పటిదాకా మీ కిరా కాకా. బాయ్ టాటా, సీ యూ, ఎంజాయ్. చూడండి ఫ్రెండ్స్, మా బిడ్డ డ్రైవింగ్ చేస్తుంది. మెల్లగా స్పీడ్ తక్కువ చేసుకొని మలుపుకోవాలి. ఏం లేదు, రైట్. పోనీ ఇక వెనక జరిగి మంచిగా కూర్చో. స్లో తక్కువ చేయి మెల్లగా మలుపుకో. ఇంతే, పోనీ ఇక ఎంజాయ్ రైడ్. కొంతమంది మనకు కామెంట్లలో ఏమంటారంటే పోలీసులు పట్టుకుంటారా అంటారు. పోలీసులు ఎందుకు పట్టుకుంటారు ఫ్రెండ్స్? మనం ఇచ్చేది వీళ్ళకు నేర్పిస్తున్నాం. వీళ్ళకు బండి చేతికి ఇచ్చి బండి పంపిస్తే కుక్కలు పోతే అప్పుడు లైసెన్స్ లేదు, ఏది లేదు కాబట్టి పోలీసులు పట్టుకుంటారు. అప్పుడు ఇక వాళ్ళు ఏది అంటే అదే ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు మనం ఇక్కడ నేర్పించేది బండి నేర్పిస్తున్నాం వీళ్ళకి. అర్థమైందా ఫ్రెండ్స్? ఇప్పుడు మనము లర్నింగ్ ఇప్పటి నుంచి మనం రోడ్ రూల్స్ గురించి నేర్పిస్తేనే వీళ్ళ ఏజ్ వచ్చే వరకు అన్నీ అలవాటు అవుతాయి. అన్నీ రోడ్డు మీద ఎట్లా ఉండాలి, రోడ్డు మీద ఎటువంటి రూల్స్ ఉంటాయి, రోడ్డు మీద ఎటువంటి రూల్స్ పాటించాలి అనేది మనం ఇప్పటి నుంచే చెప్తే వాళ్ళకు అన్నీ ఫీడ్ అయిపోతాయి. రోడ్డు మీద వాళ్ళు ఎట్లా నడపాలి, ఎంత స్పీడ్ నడపాలి అన్నీ ఇప్పటి నుంచే మనం చెప్పాలి. అర్థమైందా? ఇప్పుడు లైఫ్లో డ్రైవింగ్ ఒక పార్ట్, కూడా ఒక పార్ట్. స్లో చేసుకో. అట్లా అని చిన్నపిల్లలు
చిన్నపిల్లలు అని తక్కువ అంచనా వేసి చిన్నపిల్లలు అని ఏమంటారు డిస్కరేజ్ చేయొద్దు. ఏమున్నా ఎప్పుడైనా పిల్లలకి ఎంకరేజ్ చేయాలి.